చాలా మంది సర్కారు బడులను సరిగ్గా వాడుకోరు కానీ ఫీజులుండవు, బుక్కులు బట్టలు ఫ్రీ, పగటి పూట బువ్వ కూడా ఫ్రీ. పెద్ద పెద్ద చదువులు చదివిన సార్లు టీచర్లు ఉంటారు. అయినా ప్రైవేట్ బడుల దిక్కే మొగ్గు చూపిస్తుంటారు పిల్లగాళ్ళ తల్లిదండ్రులు. ఎందుకు అనిపిస్తుంటుంది అప్పుడప్పుడు? ఎందుకంటే సర్కారు బడులంటే మేడి పండు చందం లెక్క, డంబాచారం లెక్క, పైన పటారం లోన లొటారం లెక్క ఉంటాయి కాబట్టి. ఇవన్నీ మాటలు ఎందుకోవాలా? ఇగో ఈ కరీంనగర్ సర్కార్ పాత పెద్ద బడి లెక్క ఉంటదంటే చక్కగా సరిపోతుంది కావచ్చు. ఈ పిల్లగాళ్ళంతా చేతులలో పట్టుకొని చూపెడుతున్నాయి మాడిపోయిన దోశలు కావచ్చు అనుకునేరు. మాడి చెక్కలైన పగటి పువ్వనే. ఇగో వండిన అన్నం అంతా చెత్త డబ్బల వారేసిరు చూడు మొత్తానికి మొత్తం. అసలు మనుషులు తినే తిండేనా ఇది? కుక్కలు కూడా ముట్టాయి కావచ్చు. మెత్తగా లైలేక తయారై గంజు అడుగంతా మాడి మసిబొగ్గై చెక్కలు చెక్కలు లెక్కలేసిందట. పాపం ఆకలితోటి పగటి పువ్వ తిందామని ప్లేట్లు పట్టుకొని వచ్చిన పోరగాళ్లకు నీళ్ళసారు కలుపుకొని నోటికాడ పెట్టుకోగానే యాక్ అని కక్కొచ్చినట్టయి తినలేక తీసుకొచ్చి పారేసిరట అందరికందరూ. స్కూల్లో మంచిగా ఉంటలేదు, ఉన్నప్పుడే మంచిగా ఉంటా, లేకపోతే మొత్తం పిండి పిండి ముద్దలు ముద్దలు, కింద మాడిపోయిన వాసన, మొత్తం బియ్యం నీళ్ళు మెత్తగా అండిన కూరలే అండు రూల్ ప్రకారం పెడతలేదు ఫుడ్. మాకు ఏమనంటే కడుపు నొప్పి అంటే కూడా ఇంట్లో మొత్తం పలుకు పలుకు బియ్యం మాకు సంబంధం లేదా అంటారు. చెప్తే ఎత్తాను సార్ కంప్లీట్ ఇస్తే సార్ రెస్టారెంట్ ఎత్తలేడు. మరి గిట్టెట్లా వండిర్రు? నెరి గింత అద్మానమా అని అంటే అసలు ఆ బియ్యమే బాగలేవట. ఈ బియ్యం ఎవరు పంపించారు? బియ్యం చూస్తే మాత్రం సన్న బియ్యం ఉన్నాయి, మంచి బియ్యంలో కనబడుతున్నాయి. నీళ్ళలో అయితే మాత్రం మొత్తం ముద్ద అయిపోతున్నాయి. ఆ బియ్యం రేషన్ బియ్యాన్ని పట్టించి తెస్తురా, లేకపోతే ఫ్యాక్టరీలో పట్టిన బియ్యాన్ని నూకలట నూకలను పిండి అవుతున్నాయి. ఆ నూకలు ఆ పిండిని తయారు చేసి మళ్ళీ కెమికల్ కలిపి వీటిని మళ్ళీ ఈ యొక్క హాస్టల్లో ఈ స్కూళ్ళకు పంపించడం జరుగుతుంది. చూస్తేందుకు సోనా మసూరి బియ్యం వల్ల సన్నగా నున్నగానే అవపడుతున్నాయి కానీ వండంగానే లై లై తయారై మాడిపోతున్నాయట. ఈ ముచ్చట అక్కడి సారి కూడా చెప్పిందట. ఈ వంటల కాంట్రాక్ట్ తీసుకున్నామే. ఎగ్స్ బిల్లు ఏప్రిల్ నుంచి వస్తలేదు. ఒక్క ఎగ్గుకు 2 రూపాయలు లాస్ అవుతాను. 7 రూపాయలు పెట్టి కొనుకొస్తున్నా నేను. మాకు 5 రూపాయలు వస్తాయి. మేము అప్పులు చేసి పుస్తకాలు బ్యాంకులో పెట్టి అప్పులు చేసి తీసుకొస్తున్నాం. అరే గుడ్ల రేట్ల ముచ్చట కాదమ్మా, బియ్యం సంగతి ఏందో చెప్పు ఫస్ట్ అయితే. వారానికి 3 సార్లు గుడ్డు పెట్టాలి. 175 రూపాయలకు ట్రే పడుతుంది మాకు. వచ్చేది 150 రూపాయలు మాకు. అవి కూడా ఏప్రిల్ దగ్గర ఉంది బిల్లు. పైసలు కూడా వస్తలేవు మాకు. 1 ఇయర్ నుంచి బిల్లులే లేవు. నీ గుడ్లు సలాగుండా సర్కారు వాళ్ళు 5 రూపాయలు కట్టిస్తున్నారు, నువ్వు 7 రూపాయలు పెట్టి తెస్తున్నావు అంతే కదా. ఆ బిల్లు కూడా ఏడాది సంది రాలే అంతేనా? ఇక ఇప్పుడు చెప్పు, నువ్వు వండిన పగటి బువ్వ పోరగాళ్ళు ఎందుకు తినలేదు? ఇవాళ అయితే తినలేదు. ఇవాళ మొత్తం మెత్తగా అయింది, అన్నం మంచిగా లేదు. ఇది మొన్న ఫ్రైడే రోజు అయితే ఆ రోజు తిన్నారు. హెచ్ఎం సార్ ఆల్రెడీ నేను చెప్పిన రైస్ మంచిగా లేదు సార్ అంటే వండేటప్పుడు వచ్చి చూసిండు. మనం ఏం చేస్తామమ్మా, అక్కంచెలు వచ్చినాయి కాబట్టి వండాలి అదే రైస్ అని అన్నాడు. వండిన ఆ రోజు తిన్నారు. ఈ రోజు మాత్రం 10th క్లాస్ వాళ్ళు తినలేదు, అది మొత్తం పడేసి. అది ముచ్చట. మరి మేడి పండు చూడ మేలిమై ఉండును అన్నట్టు చూస్తందుకు సన్నగా ఎట్లుంటున్నాయి, వండితే గిట్లు ఎందుకు అవుతున్నాయో ఎవరు మాయ చేస్తున్నారు అనేది ఎవరన్నా అగ్రికల్చర్ సైంటిస్టులే చెప్పాలి. ఇక కానీ ఎటు తిరిగి పోరగాలకే వచ్చింది పరిశాన్ అంతా. చూసుకమ్మరువా చెప్పక తిరిగా అన్నట్టు అన్ని ఫ్రీ 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 అని చెప్పుకుంటందుకు బాగానే ఉంటది కానీ అసలు కథ గిట్లుంటది అన్నట్టు.